ఈ మధ్య బీఆర్ఎస్లలో పొత్తు అంటున్నారట. ఉంటారానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురు అన్న జర మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇలా తారపిల్ల చెప్పులు చెప్పులు ఉన్నది తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా? చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా? ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాలు నొప్పి మన కాలు ఎదిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పాను ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా ఆడేం బిక్తాడు, ఈడేం పోర్చిండు ఆడేం పోర్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్లా పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు. ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలా? అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసేవి. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక్ష దయ్యాలక పట్టిరే వీళ్ళతో వాళ్ళని. మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసాక ఏం చేసినట్ట ఒక్కొక్క మంత్రి పిలిచిండు. నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చివరి చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతానని రాడా ఫ్యాక్ట్. ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా? ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగేత్రి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పంటారు, లేవమంటారు లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్ పోతాడు, బీజేపీతో పోతారు. ఎవరికి పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు.